పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో దారుణం జరిగింది. మణికంఠ అనే యువకుడు పోలీసు దెబ్బలు తాళలేక మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది. రామభద్రాపురం మండలం కొండకెంగువ గ్రామానికి చెందిన మణికంఠను బంగారం రికవరీ పేరుతో సాలూరు 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో మణికంఠను తీవ్రంగా హింసించారని బంధువులు ఆరోపిస్తున్నారు. 3rd డిగ్రీ ప్రయోగించడంతో తీవ్ర గాయాల పాలైన మణికంఠను విజయనగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. అయితే పోలీసుల చిత్రహింసల వల్లే మణికంఠ మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ రామభద్రాపురం మండలం కొండకెంగువ వద్ద రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సాలూరు పోలీసులు పట్టడం వల్ల నా కొడుకు చెల్లిపోవడం కారణం పోలీసులు చిత్రహింస పెట్టారు. తప్పు చేయలేదు మొత్తం ఒళ్ళల్లా కొట్టారు. కొట్టారని మాకు చూడలేదు, మాకు చెప్పకుండా జాయిన్ చేస్తారు హాస్పిటల్లో. మణికంఠ మృతికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, చూస్తున్నాం పోలీసులు టార్చర్ చేయడం వల్లే తన కొడుకు చనిపోయాడంటూ అతని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి, రీజన్స్ ఏం చెప్తున్నారు? పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో దారుణం జరిగింది. మణికంఠ అనే యువకుడు పోలీసు దెబ్బలు తాళలేక మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది. రామభద్రాపురం మండలం కొండకెంగువ గ్రామానికి చెందిన మణికంఠను బంగారం రికవరీ పేరుతో సాలూరు 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో మణికంఠను తీవ్రంగా హింసించారని బంధువులు ఆరోపిస్తున్నారు. 3rd డిగ్రీ ప్రయోగించడంతో తీవ్ర గాయాల పాలైన మణికంఠను విజయనగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఇక ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, చెప్పండి. మణికంఠ చావుకి పోలీసుల చిత్రహింసలు పెట్టడమే కారణమని తల్లి చెప్పడం చూసాం, కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి, ఎందువల్ల మరి అతను చనిపోవాల్సి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ లో పోలీసుల దాష్టికానికి, పోలీసుల దెబ్బలకు వరుసగా అనుమానితులు మృతి చెందుతున్నటువంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ తరహా ఘటన చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం సాలూరు పట్టణానికి సంబంధించి ఒక బంగారం చోరీ ఘటనలోని ఒక నిందితుడు దొరికాడు పోలీసులకి. ఆ నిందితుడికి సహాయంగా ఉన్నటువంటి బంధు మణికంఠ అనే వ్యక్తి, ఈయన రామభద్రాపురం మండలం కెంగువ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఈయన కూడా అనుమానితుడిగా తీసుకొచ్చి విచారించారు. ఈ ఘటనలో వీరిద్దరి దగ్గర నుంచి కొంత బంగారాన్ని కూడా పోలీసులు రికవరీ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మణికంఠను ఇష్టానుసారం కొట్టడం, 3rd డిగ్రీ ప్రయోగించారు అని బంధువులు అదేవిధంగా తల్లి చెప్తున్నారు. ఆ దెబ్బలకి తాళలేకే మణికంఠ ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో అస్వస్థతకు లోనయ్యాడు. అస్వస్థతకు లోనైన మణికంఠని విజయనగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించాం. చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు అని బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితితో మనం చూస్తున్నాం. మొత్తంగా అయితే పోలీసులు దెబ్బలకు తీవ్ర గాయాలై అస్వస్థత గురయ్యే మణికంఠ చనిపోయాడు అన్నదైతే మాత్రం స్థానికుల మాటలను బట్టి మనకు తెలుస్తుంది. దుర్గా, దీని మీద పోలీసు ఉన్నతాధికారులు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు అనేటువంటిది మరికొద్ది సేపట్లో మనకు తెలుస్తుంది. రైట్ యుగంధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.